హాయ్ అండి, అందరికి నమస్కారం. మనకు ఇలాంటి టైంలోనే రివ్యూవర్స్ ఉపయోగపడతారనేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎవరినో కొత్తగా చూస్తారో మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. చాలా టెన్షన్గా ఉంది కదా ఈరోజు ఎపిసోడ్ అంతా. ఆ టెన్షన్కంతా నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఋషి సారు వెళ్ళిపోతారా, వాళ్ళ దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఏమవుతుంది, బామ్మగారు ఎందుకు అంత టెన్షన్ పడతా ఉంటారు, మళ్ళీ మన అనుపమ గారికి ఎవరు ఫోన్ చేస్తూ ఉంటారు అనేసి మనం ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనకి అనుపమ గారు వీళ్ళంతా భోజనం చేస్తా అంటే ఒక అన్నోన్ కలర్ నుంచి ఫోన్ వస్తుంది. అన్నోన్ కలర్ ఎవరో కాదు, మన శైలేంద్ర వాళ్ళు నిన్న ఏం ప్లాన్ చేశారు, ఎలాగైనా మన బాబాయ్ని మన ఇంటికి తెచ్చుకోవాలనేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా. బాబాయ్ని ఇంటికి తెచ్చుకోవాలంటే అప్పుడు అనుపమ గారు మనం అక్కడ ఉంటే బాబాయ్ రాడు అనేసి మనం ప్లాన్ చేస్తారు కదా. ఆ ప్లానింగ్ని ఈరోజు వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు వదిలి బయట వెళ్ళిపోయారంటే, అక్కడ సిటీ వదిలేసి వెళ్ళిపోయారంటే అప్పుడు శైలేంద్రకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, ఎండి పోస్ట్కి ప్రాబ్లం ఉండదు. బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. బాబాయ్ కదలికలంతా వాళ్ళు తెలుసుకోవచ్చని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నం తినేతామని మన ఋషి సార్ అలియాస్ రంగా వాళ్ళ ఇంట్లో చూపించారు ఎపిసోడ్. అక్కడ ఏం జరిగిందంటే, మన సరోజ కావాల్సిన మన వజ్దార గారు అన్నం తింటా ఉంటే వజ్దార గారు ప్లేట్లో నీళ్ళు పోసేసింది అన్నం పెట్టకుండా. సరే అనేసి మన వజ్దార గారు అల్లికి వెళ్ళిపోతారు, రూమ్లోకి వెళ్ళిపోతారు. అదంతా సింపుల్ ఆఫ్ మ్యాటర్, ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సరే, వెళ్ళిపోయిన తర్వాత మనం ఋషి సార్ వెనకంటే అన్నం తీసుకొని పోయి పొగరు అనేసి అంటాడు. కానీ అక్కడ మన వజ్దార గారు ఒక రిక్వెస్ట్ చేస్తారు. ఏమని రిక్వెస్ట్ చేస్తారు, నువ్వు నాతో పాటు రాను సార్, మీరు మీ నాన్నగారికి నేను పరిచయం చేస్తాను, మీరు అక్కడ ఋషి సారో రంగానో తెలుసుకొని మీరు అక్కడి నుంచి వచ్చేద్దరు, మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు, నన్ను అక్కడ వదిలేసి వచ్చేయండి అనేసి అంటాను. అది ఎందుకు చెప్పారంటే వజ్దారా గారు, ఇప్పుడు వాళ్ళ మామ దగ్గరికి పోయినా అంటే వాళ్ళ మామ ఎలాగైనా ఒప్పించి మన ఋషి సారే రంగా అనేసి చెప్తాడు అనేసి అనుకుంటా ఉంటారు. అందుకోసం అని చెప్పారు. కానీ అది జరగదు. ఎందుకు జరగదు అంటే, ఆల్రెడీ మనకు ఒక లీకేజ్ వచ్చింది కదా. ఏం లీకేజ్ వచ్చిందంటే, మన రాధమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందనేసి మనకు లీక్ వచ్చింది కదా. ఆ లీక్ రావడం వల్ల రేపు రాధమ్మకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అనేసి కూడా మనకు ఒక సింపుల్ చూపించారు. లాస్ట్లో ఏం చూపించారంటే, పోయేసి వజ్దారా గారు రాధమ్మ గారిని అడుగుతా అంటారు. ఏమడుగుతా అంటారు, రాధమ్మ గారు మీ మనవడేనా, అసలు మీ మనవడి పేరేమి రంగా అంటే, ఎందుకమ్మా ఆ విధంగా అడిగే, ఊర్లో వాళ్ళంతా అడుగుతా ఉన్నారు కదా అనేసి అడిగే కొందికి, మీరు నిజంగానే మీ మనవడా అనేసి కొందికి టెన్షన్ పడి చేతిలో ఉన్న గంట కూడా కిందికేసేస్తుంది. అంటే అర్థం చేసుకోండి, అక్కడ ఆమె ఏదో ఫీల్ అవుతుంది, అసలు ఏదో దాస్తా ఉంది మన దగ్గర, అందరి దగ్గర దాస్తా ఉంది ఆమె. ఊర్లో వాళ్ళందరి దగ్గర అడిగినా అంటే, ఊర్లో వాళ్ళని గట్టిగా 10 మంది దగ్గర అడిగింది అంతే, ఎక్కువ మంది దగ్గర కూడా అడగలేదు కదా. వాళ్ళంతా వీళ్ళే పెట్టి మేనేజ్ చేసిండొచ్చు కదా, ఏదైనా జరిగిండొచ్చు కదా. అప్పుడు ఇవంతా ఆలోచించి నా మనం నాకు దూరం అయిపోతాడు అనేసి ఆలోచించి అప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మన ఋషి సారు అక్కడికి పోకుండా ఇక్కడే నిలిచిపోతాడు, మళ్ళీ ఇక్కడే నిలిచిపోతాడు. కానీ సరోజ ఏం ఆలోచిస్తుంది, మా బావ వెళ్ళిపోతాడు అనేసి మనం వజ్దారా గారి దగ్గర కూడా సంతోషంగా ఫీల్ అవుతాను కదా. కానీ అదేం జరగదు, ఖచ్చితంగా ఇదే జరిగేది, చూసుకునే ఉండండి. మన రేపు ఎపిసోడ్లో చాలా ట్విస్టులు ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్ నిన్న బాగుంది, ఈరోజు బాగుంది. ఇదే విధంగా మనకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. క్లారిటీ ఏమైనా రాలేదంటే మెసేజ్ చేయండి, మెసేజ్ చేసినప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఋషి సారు రంగా ఎక్కడికి పోరు, అక్కడే ఆ ఇంట్లోనే ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఇంత తొందరగా వాళ్ళు వెళ్ళిపోయినారంటే కష్టము. ఒకవేళ మన రాధమ్ గారి దగ్గర నుంచి ఏమన్నా నిజం తెలుస్తుందా, లేకపోతే ఏమన్నా తెలుస్తుందా మన వజ్దారా గారు, దాన్ని బట్టి ఏం నెక్స్ట్ ప్లాన్ చేస్తారు ఏమనేసి మనము వెయిట్ చేస్తా ఉన్నాం. చూడండి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటాను. వీడియో అన్నిటి క్లారిఫై ఇచ్చాను అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ అనుపమ గారిది ఒకటి ఇచ్చాను, క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఋషి సార్ గారిది అది మామూలు మొత్తం 15 నిమిషాలు జరిగినా కానీ మీకు 3 నిమిషాల్లోనే మీకు ఒక క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంతసేపు వీడియో చూసిందని థ్యాంక్ యూ సో మచ్. ఎవరినో కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూసిందనుకో థ్యాంక్ యూ. దిస్ ఈస్ కిరణ్ సైనింగ్.